వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం చేయడంతో పాటు హత్యకు యత్నించాడు. ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో బాధిత వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో జైనూర్లో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు నిందితుడి ఇళ్లు ఆటోను తగులబెట్టడంతో విధ్వంసం జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం సహా ఒకరి దుకాణాలు మరొకరు ధ్వంసం చేసుకున్నారు. ఓ మహిళపై దాడిని నిరసిస్తూ మొదలైన గొడవలు చివరకు రణరంగంగా మారాయి. ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమడిగినట్లు కనిపిస్తున్నా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. పూర్తి స్థాయిలో నిర్బంధ ఆంక్షలు విధించిన పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. You might have seen her, but no, I haven't seen. She has been taken for the surgery. Please, otherwise also will take every case as a serious one. We will be taking it. But that one she stays. Yeah, she stays. There's nothing vice versa. BJP Telangana State is the present condition of the patient. Actually, we have taken it for plastic surgery. The condition is Was there any rape? no. Not sure about it. But we are getting investigated in spite of she telling that it has not happened. Is the pelvis scan done? Actually, what she is saying is those stress. Any internal injuries? No internal. You might have seen her, but No, I haven't seen. She has been taken for the surgery. Please, otherwise also will take every case as a serious one. We will be taking it. But that one she stays. Yeah. ఘటనపై ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు స్పందించారు. మహిళపై అఘాయిత్యం జరగడం దారుణమన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మంత్రి సీతక్క పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివాసీలను ఇబ్బంది పెట్టే చర్యలు జరిగాయన్నారు. ప్రభుత్వాన్ని నిందించడానికి కొందరు రాజకీయ నేతలు యత్నిస్తున్నారు. జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు వెల్లడించారు. ఏదైతే జైనూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి అక్కడ జరిగిన సంఘటనని చింతిస్తున్నాను. వాస్తవంగా తప్పు చేసినట్టు వాళ్ళ మీద కఠినంగా శిక్ష అనేది పడితే దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఈ యొక్క జరిగిన పరిణామం మరి 31 తారీఖు నాడు జరిగింది. అది నిన్న కాదు మొన్న బయటికి రావడం అనేది జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుని ఆల్రెడీ అదుపులో తీసుకొని మరి జైలు కూడా పంపడం అనేది జరిగింది. అతని ఏ రకంగా చట్టం ప్రకారం ఏ రకంగా కఠినంగా శిక్షించాలో ఆ రకంగా కఠినంగా శిక్షించడం అని జరిగింది. ఆ విషయంలో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మరి డీజీపీ గారితో ఐజీ గారితో మరి సంబంధిత జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. మరి ఇలాంటి క్రమంలో మరి నిన్న అతనికి ఇల్లును కాలబెట్టారు. అదేవిధంగా కొన్ని మస్జిద్లను కావచ్చు, కొన్ని షాపులను కావచ్చు కాలబెట్టారు. ఇది వేరే రకమైన పరిస్థితులకు దారితీస్తుంది. అది వేరే రకమైన ఆలోచనకు దారితీస్తుంది. ముఖ్యంగా దీన్ని ఆదివాసుల్ని బలిబస్సులు చేసుకొని ఆదివాసుల్ని ఇబ్బంది పెట్టేటట్టు కొన్ని కుట్రపూరితమైన వ్యవహారం ఇక్కడ జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. దీనిలో ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేద్దామనే ఆలోచనతోటి కొన్ని పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి టార్గెట్గా చేసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే ఆలోచనతోటి ఇదంతా జరిగిందని అనుకున్నాను. తప్పకుండా ఈ జరిగిన సంఘటనలో ఎవరు బాధ్యులైనా తప్పకుండా అది ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను ఆదివాసీ పెద్దల్ని
రాయ్ సెంటర్ పెద్దలు కావచ్చు, పటేలు కావచ్చు, ముఖ్యంగా చదువుకున్న యువత కావచ్చు, మీకు 2 చేతులెట్టి దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎవరో భ్రమలు మీకు పడకండి. ఎవడో మమ్మల్ని పావులుగా వాడుకొని కేసులలో ఇరికించుకొని మమ్మల్ని జైలు పాయేటట్టు ఎవరైతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసే ప్రయత్నంలో మీరు బలి కావద్దని నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే ప్రతి ఉద్యమంలో నేను కూడా ఆ రోజుల్లో నేను తోడున్నా. ఆ రోజుల్లో హస్నాపూర్ ఇన్సిడెంట్లో జరిగే ఉద్యమంలో నేను కూడా ఉన్నా. మరి ఆ రోజుల్లో కూడా ఏ రకమైన చర్య జరిగినా మీ అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు కూడా ప్రస్తుతం కూడా జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. కొంతమంది బీజేపీ లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాంటెడ్లీ దాన్ని ప్రొవోక్ చేసుకొని, కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని వాంటెడ్లీ ప్రొవోక్ చేసుకొని మరి వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నట్టు కుట్ర. దీనికి ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే మా వాళ్ళని ఆదివాసీ యువతని కావచ్చు, ఆదివాసులను కావచ్చు ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఎవరికి చర్యకు పాల్పడారో తప్పకుండా అట్లాంటి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. తప్పకుండా ఆ రకంగానే పైన చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా మొన్నటి వరకు నేను చెప్తూ వస్తున్నాను. అప్పుడు డిఎస్పీ గారు మరి నేను చాలా విషయాలు చెప్తూ వస్తున్నా. అంటే దీంట్లో డిఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కావచ్చు, కొంత ముందస్తు చర్యలు తీసుకొని ఉంటుంటే బాగుంటుండే. 2 రోజులు జరుగుతున్న చర్యల్ని మరి వాళ్ళు కూడా దాని మీద కొంత రియాక్ట్ కాకపోవడం, అదేవిధంగా డిఎస్పీ గారు తప్పకుండా దానిలో అతనికి చేసిన తప్పుని అతను ఒప్పుకోవాల్సిందే. అది క్లారిటీగా చెప్తున్నా. ఆ విషయం నేను పైకి కూడా నేను చెప్తా, ఐజీ గారు కూడా చెప్తా, నేను మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ నిన్న చెప్పడం అనేది జరిగింది. ఇట్లా ఎవరు సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి తప్పు చేసినా వాళ్లకు శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఇది ఈ విషయంలో మనం మాట్లాడకపోతే అది మంచిది కాదు. అది ఎవడైనా సరే నా సొంత తమ్ముడు తప్పు చేసినా అతని శిక్ష పడాల్సిందే. కాబట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో నిజంగా చాలామంది ఆదివాసులు కావచ్చు అమాయకులు, అంటే ఎవరో ప్రొవోక్ చేస్తే వాళ్ళు పోయి మన వాళ్ళు చేయడం నిజంగా ఆ విషయంలో చింతిస్తున్నాం. కాబట్టి ఆదివాసీ యువతకి, విద్యావంతులకి, పటేళ్ళకి, అదేవిధంగా సార్మేడీలకి మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది. ఆ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి లోపాల్ని ప్రభుత్వం చక్కదిద్దుతుంది. ఏదైనా ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి నేనున్నా, అదేవిధంగా మా మంత్రులు సిద్ధక్క గారు ఉన్నారు. తప్పకుండా మీ దగ్గర రండి. మీరు ఒకసారి ఈ ప్రాంత యువకులందరూ కూడా ఆలోచన చేయండి. ఆ రోజుల్లో చట్టాలకు ఏ చట్టం వచ్చినా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాలే ఉన్నాయి. కానీ 10 సంవత్సరాలు మనకి ఏం రాలే. 10 సంవత్సరాల్లో మనకు నష్టమే జరిగింది తప్ప లాభం ఏం జరగలే. ఇది నేటి యువత గ్రహించాలి. మీకు ఆవేశం, ఆక్రోశం ఉంది, అది నాకు తెలుసు. మీ బాధ ఏంటిదో నాకు తెలుసు. మీకు ఆదివాసీలు ఎవరికీ ఏ హాని చేయరని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వారి బతుకులు వారు బతుకుతున్నారన్నారు. అలాంటి వారిపై దాడి చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కనిపించవని విమర్శించారు. కాశ్మీర్, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనలు కనపడతాయని ఎద్దేవా చేశారు. ఆదివాసీలకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరొక న్యాయమా అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఒక ఆదివాసీ మహిళపై, ఆమెపై అఘాయిత్యం, మానభంగం, రేప్ చేయడమే కాకుండా ఆమెను చివరికి చంపే విధంగా చనిపోయిందని భావించి ముగ్ధుం అనే ఆ యొక్క దుండగుడు ఆదివాసీ మహిళని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కింద పడిపోయి ఉన్నటువంటి ఆదివాసీ మహిళని చూసి ఆమెను ఆసుపత్రికి చేర్పించి ఏమైందని ఆమెను అడిగితే, ముగ్ధుం అనే యువకుడు నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నం చేసిండు, నేను తిరగబడితే నాపై విపరీతంగా దాడి చేసిండు అని ఆ మహిళ స్టేట్మెంట్ ఇస్తే, తిరిగి పోలీస్ స్టేషన్కు కొందరు వెళ్ళి ఆ మహిళకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మీరు వెంటనే చర్యలు తీసుకోవాలనంటే ఆ ముగ్ధుం అనే దుండగుడు యాక్సిడెంట్ జరిగిందనే విధంగా పోలీసులకు బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా 1-2 రోజులు నమ్మే పరిస్థితికి వచ్చారు.
వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతారు. కనీసం వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో జీవిస్తూ వాళ్ళనే మానభంగాలు చేసేటటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల్ దేపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే జైనూరులో జరిగినట్టు నిరసన కార్యక్రమంగా భాగంగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో మరి ఆదివాసీ మహిళపై జరుగుతున్న అత్యాచారానికి నిరసనగా ఈరోజు మేము దేపూర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఒక ఆదివాసీ మహిళపై మరి అత్యాచారం చేయకుండా ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినట్టు వ్యక్తిని తక్షణమే ఉరి తీయాలని మేము తుడుందెబ్బ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆమె వాస్తవానికి దేవుడి దయ వల్ల ఆమె బతికి బయటకు వచ్చింది. ఆమె ఒక నిర్భయమైన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి మరి విపరీతంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి చనిపోయింది అనుకున్నాడు ఆ వ్యక్తి. యాక్చువల్గా చనిపోయిందని వదిలేసి వచ్చిన తర్వాత ఆ దేవుడి దయ వల్ల ఆమె బయటకు వచ్చి ఈ రోజు బాహ్యపరపంచం తెలియజేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తక్షణమే ఉరి తీయాలి. ఇది జైనూరులో జరగడం రెండో ఘటన. ఇది గతంలో ఇద్దరు వ్యక్తులను కొట్టడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తుడుందెబ్బ అనేది చూస్తూ ఉంటుందని నేను అనుకోవద్దు. ఖచ్చితంగా భౌతిక తాడు కూడా మేము దిగుతాం. ఆదివాసుల జోలికి రానంత వరకు ఓకే, ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. తరిమి కొడతాం. ఆ ద్రోహులారా ఖబర్దార్, ఒకసారి గుర్తు పెట్టుకోండి. జైనూరులో ఆదివాసీ మహిళపై హత్యాచారం, అదేవిధంగా హత్యా యత్నానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాకు ఆదిలాబాద్ నుంచి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తున్నటువంటి అప్డేట్స్ ఏంటి? మంత్రి సీతక్క కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా స్పందించారు. అదేవిధంగా తుడుందెబ్బ కూడా డిమాండ్ చేస్తోంది ఆదివాసీ మహిళలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయి ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైనూరు మండలం ఉషే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ సిర్పూరియు మండలంలోని కోహినూర్ గ్రామంలో తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లి వస్తున్న క్రమంలో షేక్ ముగ్దుమ్ అనే ఆ వ్యక్తి ఆటోలో ఎక్కించుకొని జైనూరు మండలానికి వస్తుండగా మార్గ మధ్యంలో చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కొని వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఆ వివాహిత పేర్కొని కేకులు వేయడంతో అటుగా వెళ్తున్న పలువురు ఆదివాసీ నాయకులు ఆమెను కాపాడడానికి వెళ్ళగా వారిపై ఇనుపరాడుతో దాడి చేసి పారిపోయాడు. వెంటనే సదరు మహిళతో పాటు గాయపడిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకుని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న పలువురు ఆదివాసీ సంఘ నాయకులు జైనూరు మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. ఇలాంటి మానవ మృగాలను వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతనికి ఉరిశిక్ష వేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎవరైతే మహిళ ఉన్నారో ఆమెను వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. ఆమెను మంత్రి సీతక్క కలిసి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అతనిపై ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అత్యాచారానికి సంబంధించిన కేసుతో పాటు హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసు కూడా పోలీసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. జైనూరు మండలం కేంద్రంలో భారీ ఉధృత నెలకొంది. గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించి దాడి చేసిన షేక్ ముగ్దుమ్ అనే వ్యక్తిని ఉరి తీయాలని ఆదివాసుల సంఘాల పిలుపు మేరకు జైనూరు మండల కేంద్రంలో ఆదివాసులు నిరసన కార్యక్రమాలతో పాటు బంద్ను చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా తీవ్ర ఉధృతత నెలకొంది. ఈ కార్యక్రమంలో హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ఇంటిపై ఆదివాసులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దుకాణాలపై దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని చెదరగొట్టున్నారు. జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తు బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా జైనూరుకు పోలీసులు రానివ్వడం లేదు. 6 చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేసి రాకపోకలను అయితే నిలిపివేశారు. మొత్తం ఏదైతే జైనూరు మండలం మొత్తం 140 సెక్షన్ కూడా విధించారు. అంతేకాకుండా ఆసిఫాబాద్ జిల్లా మొత్తం ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు. మీడియాను కూడా జైనూరుకు అనుమతించడం లేదు. సెన్సిటివ్ విషయం కాబట్టి పబ్లిసిటీ చేయవద్దని పోలీసులు మీడియాను కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్యామ్ కుమార్, థ్యాంక్ యూ.